అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే స్వామి శరణం స్వామి శరణం. ఇంత చలి మంచి కొరుకుతున్న ఆ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని వడివడిగా వేగవేగంగా వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలలు వచ్చినటువంటి మా అయ్యప్ప స్వాములకు శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సులతో పాటు మీరందరూ దినదినాభివృద్ధిగా మీ కుటుంబాలు విరజిల్లాలని చెప్పి తెలియజేస్తూ ఈ కఠినమైన 40 రోజుల దీక్ష ఆ స్వామివారి నామస్మరణతోటి ఎంత కఠిన దీక్ష అయినా తట్టుకొని 41 దినము ఆ స్వామివారిని వేడుకుంటూ ఆ 18 అంబడి ఎక్కాలని విఫలాతంతో కన్యసాములు కానీ కత్తసాములు కానీ గజాసాములు కానీ మాసంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్వామివారి లక్ష్మణస్వామి ఆశీస్సులు తీసుకొని గిరిపక్షం చేసే విధంగా ఏర్పాటు చేసి మీ అందరికీ ఒక చక్కటి భక్తి పారసినటువంటి ఈ కొత్త వరమని సృష్టించినటువంటి ఆలయ సిబ్బందికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మణస్వామి సన్నిధించి ప్రతి అయ్యప్ప స్వామి గిరిప్రదక్షిణ చేసే విధంగా వచ్చే సంవత్సరం నుంచి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి స్వామికి స్వామి శరణం చెప్తున్నాను. స్వామియే 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 స్వామి శరణం. ఎప్పుడు ఒక జెండా పట్టుకొని వెనక పోయేది, ఆ జెండా చూసుకుంటే మా వెనక రావాలి బిడ్డ అని చెప్పేది. నిజంగా కూడా శబరిమల కరిమల ఎక్కేటప్పుడు కానీ పులిమేడ ఎక్కేటప్పుడు కానీ ఎవలేమనరి మాల ఎందుకు వేసినా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకునేది. మళ్ళీ వచ్చి మాల తీయంగానే మళ్ళీ ఉరకాలనిపించేది. నిజంగా ఆ మహిమ అట్లుంటది. ఆ ఎక్కేటప్పుడు కన్నతల్లి గుర్తొస్తుంది మనకు. అట్లయితే మా గురుస్వామి పాట చెప్తాడో నిజంగా కూడా నేను 2 సార్లు పెద్ద పని చేసినప్పుడు ఎందుకు వచ్చినా ఎవలేమనరి మాల అనేంత బాధ అయింది. మళ్ళీ మా సామం చేసేవారికి మళ్ళీ వేయాలనిపిస్తుంది. అంటే ఆ మాలలో అంత మహిమ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతా. అక్కడ ఎవరైనా మిస్ అయినా కాల్ సెంటర్ కూడా ఉంది, ఆ మైక్ సెంటర్లో ఆ 18 అంబడికి రైట్ సైడ్న ఎవరైనా తప్పిపోతే అక్కడ అనౌన్స్ కూడా ఏర్పాటు చేసారు కొండపైన 18 అంబడి దగ్గర. అది కాకుండా కింద పంబకాడ కూడా ఏర్పాటు చేస్తారు. దానికి తోడు గురుస్వామి గారు ఒక మహాపడి పూజ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు డిక్లేర్ చేయమంటున్నారు. తప్పకుండా నేను అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పీకర్ గారిని అడిగి ఒక డేట్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి మా అయ్యప్ప స్వాములంతా కూడా ఒకసారికి వచ్చి ఒక మహాపడి పూజగా వేల మందితో చేసి ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా కూడా ప్రత్యేకంగా మా గురుస్వాములకు కన్యస్వాములకు అందరికీ శాంశరణం శాంశరణం. మా ఆహ్వానం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నలుమూలల నుంచి అయ్యప్పలందరికీ, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు మా వైపు గారు మమ్మల్ని ఎప్పుడు వెన్నంటే ఉండి నడిపించేవారు, వారికి గురుస్వాములకు స్వామి వారికి అందరూ నమస్కారం. దయచేసి అందరూ గిరిప్రదక్షిణ తర్వాత మహాద్వారాల దగ్గర 150 లైన్లోంచి ఈ 7 to 8:45 దర్శనం ఆపుతున్నాం. మీరు దాంట్లోకి ఎంటర్ అయ్యి డిసిప్లిన్డ్గా అంతరాలయ దర్శనం చేసుకొని మాచే అంటే దేవస్థానం ఇచ్చే ప్రసాదం తీసుకొని మీరందరూ కూడా మీ గమ్యాలకి ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. ఆరంభంలోనే మీరు ఇంత చాలా కూడా ఎక్కడ హైదరాబాద్లో బిజీ ఉన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా రావాల్సిందని చెప్పేసి వచ్చారు. వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మీరందరూ ఇంత ఉదయమే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మంచి లీడ్ తీసుకున్న మా భువనగిరి యాదగిరిగుట్ట ఈ అయ్యప్ప స్వాములు గురుస్వాములందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా మనం స్టార్ట్ చేస్తాం. క్యూ న్యూస్ లో పరిచయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.